ఏంటి అసలు ప్రచారంలో నారా లోకేష్ అలాగే పవన్ కళ్యాణ్ కనపడట్లేదు అంటూ ఆయన నిఘా వర్గాలను కూడా ఆయన అడిగినట్లుగా రిపోర్ట్ తెప్పించుకున్నట్లుగా కూడా ఒక అది వార్త వచ్చింది. అంటే దీని అర్థం ఏంటి అంటే అసలు ఇప్పుడు ఈ ముసలోడితోనే వస్తుంటే మరి ఇప్పుడు వాళ్ళు కూడా వస్తే ఏంటి పరిస్థితి అని ఒక భయం కూడా ఉంటుంది కదా. అది క్లియర్ కట్గా మొహంలో తాండవం ఆడుతుంది, ఆ భయం అనేది తెలుస్తుంది. ఆ తర్వాత మరి ఈ మధ్య అంతా అందరూ మాట్లాడుకుంటుంది కుటుంబంలో కలతల గురించి. కుటుంబంలో పరిస్థితి ఏంటి, ఇప్పుడు తల్లి చెల్లి ఒకటైపోయారు. అందుకే చెల్లి ఢిల్లీ వెళ్ళినప్పుడు తల్లిని కలవటానికి వెళ్ళాడు. అది కూడా పెద్ద సఫలీకృతం కాలా. మరి మొన్న ఏం చెప్పి ఇది చేశాడో, ఏం బెదిరించాడో పులివెందులు వచ్చి ఆవిడ ప్రార్థన చేసింది. కానీ ఆ చేసినప్పుడు కూడా చాలా మొక్కుబడిగా, చాలా కోపంగా, అసలు విజయలక్ష్మి గారిని అంత కోపంగా చూడటం నేను అదే ఫస్ట్ టైము. పైగా చాలా బాధగా ఉంది. అసలు కనీసం అతన్ని చూడటానికి కూడా ఇష్టపడట్లా. కానీ మా అమ్మ నన్ను చూడదా అని వాళ్ళ అమ్మ వంక చూస్తున్నాడు, కానీ ఆమె మట్టుకు చూడట్లా. అదేదో ఆ వాక్యం చదవాల్సిన వాక్యం ఏదో చదివింది, అయిపోయిన తర్వాత ఇక మరి ఇంట్లో పరిస్థితి ఎలా ఉంది. ఇంకో పక్కన వైఎస్ వివేకానంద రెడ్డి హత్య. ప్రతి ఒక్కళ్ళు ఏం మాట్లాడుతున్నారు అంటే తెల్లవారుజామున ఫోన్ల గురించి మాట్లాడుతున్నారు. ఈ తెల్లవారుజాము ఫోన్లు ఏంటి అనే ఒక టెన్షన్ కూడా తెలియకుండా తిరుగుతూ ఉంది అది మైండ్లో. ఇప్పుడు వీళ్ళు ఇంతకుముందు మాట్లాడినట్టు లోకేష్ గురించి, భువనేశ్వర్ గారి గురించి మాట్లాడిన దానికి కాలం బలి సమాధానాలు చెప్తుంటుంది. ఇప్పుడు ఆ తర్వాతేగా తెల్లవారుజాము ఫోన్లు బయటపడింది. వదిన మరిది ఏం మాట్లాడుకుంటున్నారు అంటే వీళ్ళిద్దరే కలిసి కుట్ర చేశారా అని. నేను ఏదో మరీ నెగిటివ్గా వెళ్ళట్లేదు, కానీ అసలు చెప్తున్నా, వీళ్ళిద్దరే కలిసి కుట్ర చేశారా, అసలు జగన్మోహన్ రెడ్డికి కూడా తెలియకోకుండా అంతా అయిపోయాక చెప్దాంలే ఓ మంచి పని చేశాము అన్నట్లుగా అసలు వీళ్ళే లేపేసి తర్వాత అంతా అయిపోయాక చేతులు గాలేక ఆకులు పట్టుకున్నట్టు జగన్మోహన్ రెడ్డికి చెప్పారా. ఈ రకరకాల మాటలు వస్తున్నాయి. ఎన్ని అతనికి తెలియకుండా అయితే ఏం ఉండవు కదా. అయితే అది అయిపోయిన తర్వాత ఓ పక్కన చెల్లి వచ్చి, సునీత వచ్చి ఆమె చెప్పేది ఆమె చెప్తుంది. నీకు అసలు గొడ్డల సంగతి ఎలా తెలుసు, గొడ్డలతోనే జరిగిందని నీకు ఎట్లా తెలుసు అని అడుగుతుంది. దీనికి సమాధానం లేదు. 100 జన్మలు ఎత్తినా దానికి సమాధానం చెప్పలేడు. ఇప్పుడు ఎవరైనా ఏం చెప్తారు అంటే ఈవెన్ డాక్టర్స్ కూడా పదునైన ఆయుధం అంటారు తప్పితే గొడ్డలి అని స్పెసిఫిక్గా చెప్పలేరు. ఏది పోస్ట్మార్టం రిపోర్ట్లో కూడా చూసినట్టుంటే కానీ చెప్పలేరు అది గొడ్డలి అని. లేదంటే చేసినోడన్నా చెప్పాలి నేను గొడ్డలతో నరికాను అని. ఆ నరికిన గొడ్డలి ఈయన చూశాడా, మరి గొడ్డలని ఎట్లా అన్నాడు అని ఆమె ఆ పాయింట్లు లాగుతుంది. దానికి సమాధానం లేదు. ఇప్పుడు చెల్లి కొత్తగా షర్మిల చెల్లి రోజు తూర్పార పడుతుంది, అదంతా చాలనట్టు. ఇప్పుడు నిన్న ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే శవంతో రాజకీయం చేసావని అడుగుతుంది ఆవిడ. సమాధానం చెప్పండి. ఇంతకుముందంతా మీరు నేను అడిగాం, మనం అంటే లెక్కలేకపోవచ్చు. చెల్లి అడిగితే సమాధానం చెప్పాలిగా. శవాన్ని అక్కడ పెట్టుకుని సంతకాలు చేయించుకున్నామని చెప్తుంది షర్మిల. మరి ఇవన్నీ ఎంత ఇబ్బందికరమైన విషయం. మళ్ళీ కోడికత్తి సీను ఇంక వాడి జీవితం జైలే అనుకుంటే బెయిల్ రాదు, బెయిల్ ఎక్కడొస్తే బయటకు వస్తే ఇబ్బంది అవుద్దు అని చెప్పి ఎన్ఐఏ కోర్టుకు వెళ్ళి ఒక చిన్న వాంగ్మూలం ఇస్తే వాడు స్వేచ్ఛాజీవిలాగా తిరిగేవాడు పాపం కోడికత్తి సీను. అది కూడా లేకుండా చేసావు. కానీ అందరూ పోరాట ఫలితమో ఏమో తెలియదు, కానీ సహజ న్యాయ సూత్రాలు ఏదో ఒకటి జరిగి అతను బయటకు వచ్చాడు. అది ఒక రకంగా జగన్మోహన్ రెడ్డిని కొంగదీసే విషయం. ఏమో అసలు ఆ రహస్యం బట్టబయలు అయిపోతే ఎట్లా అనే ఒక భయం ఉంటుంది. అంటే ఇన్ని భయాల మధ్యలో ఇన్ని పనిచేస్తూ ఉంటే అతనికి ఆత్మస్థైర్యం రోజు రోజుకి దిగజారిపోయి అది అన్నిటినీ మించి ఓటమి భయం ఉంది. చూసారా, అసలు మనం ఇంతకుముందు కూడా ఒకసారి మాట్లాడుకున్నాం, ఏదైనా పదవి ఉన్నంతసేపే, పదవి పోయిన తర్వాత బస్ స్టాండ్లో కుక్కను కొట్టినట్టు కొడతారు. అలా ఉంటుంది పరిస్థితి. అందుకే పదవుల కోసం ఇంత ఆడతారు రాజకీయ నాయకులు. అయితే ఇలా ఏ రకంగా చూసినా కానీ ఆ ధీటైన వాయిస్ ఇవ్వలేకపోతున్నాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడికి ఏం జరిగింది అంటే
అతన్ని జైల్లో పెట్టినప్పటికీ కూడా అతనికి జైల్లో పెట్టడం వల్లే చాలా మద్దతు దొరికింది సమాజం నుంచి, దేశం మొత్తం నుంచి వచ్చింది. ఇంకా గట్టిగా మాట్లాడితే అంతర్జాతీయంగా కూడా అతనికి మద్దతు వచ్చింది. అది చాలా ఊపిరినిస్తుంది. అసలు మామూలుగానే ఈ జైలుకి వెళ్ళడానికంటే ముందు కాస్త ఓపిక తగ్గినోళ్ళలాగా కనిపించేవాడు చంద్రబాబు నాయుడు. జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత ఈ వాతావరణం అంతా తనకు అనుకూలమైన వాతావరణం చూసిన తర్వాత అదే ఒక పెద్ద టానిక్ లాగా పనిచేసి ఒక ధీమా ధైర్యం వచ్చింది. అది ప్రస్ఫుటంగా చంద్రబాబు నాయుడు మాటలో కనిపిస్తుంది. ఇక్కడేమో అన్నీ అపశకునాలే. ఏదో అంటారు కదా, శుభం పలకరా అంటే ఏదో పలికినట్టు ఇక్కడ పరిస్థితి అలా ఉంది ఆయనకి. ఎవరో కలిసి రావట్లా. ఓ పక్క నుంచి నిన్న అవినాష్ రెడ్డి కళ్ళలో నీళ్లు పెట్టుకున్నాడని వచ్చింది వార్త. అసలు ఇతను నమ్ముకుంది ఎవరిని? ఎవరిని నమ్మి బాబాయిని కాదని చెప్పి అవినాష్ రెడ్డికి సీట్ ఇచ్చాడు? అసలు అవినాష్ రెడ్డి అనేవాడిని గనక రానీయకుండా ఉన్నట్లయితే గనక నా కుటుంబం అంతా నాకు ఉండేది కదా అనే ఒక పునరాలోచన రాకపోద్దా జగన్మోహన్ రెడ్డికి? అదే కదా టర్నింగ్ పాయింట్. ఈ కుటుంబం అంతా ఇలా అయిపోవటానికి కారణమే అవినాష్ రెడ్డి కదా. ఇవన్నీ ఆలోచించి అతను మానసికంగా కుంగిపోతున్నాడు అనిపిస్తుంది. అందుకే ఆ అసహనం ఒక్కొక్కసారి వేరే వేరే రకాలుగా పెళ్ళిబుక్కుతుంది. ఇప్పుడు బయటకు వచ్చినా కానీ ఇన్ని కష్టాలు ఇన్ని బాధలు అతని మీద దాడి చేస్తూ ఉంటే, పైగా నేను అధికారంలోకి వచ్చిన తర్వాత అది వేరే విషయం, ముందైతే కొనిపించుకుంటున్నాడు. సొమ్మొక్కడిది సోకొక్కడిది అంటారు కదా. అందుకని చెప్పి అట్లా చేస్తుంటే దీని మీద వాళ్ళు కోర్టుకు వెళ్తే రకరకాల కోర్టులు మారి చివరికి సుప్రీంకోర్టు పూటకాయలు వేసింది. అది వేరే వాళ్ళ పేపర్ అయ్యి ఉంటే నువ్వు చెప్పున్న ఎంతో కొంత ఆక్షేపణ కాదు. అది నీ సొంత పేపర్ని నువ్వు ప్రమోట్ చేసుకోవడం ఎంతవరకు కరెక్టు, నువ్వు తక్షణం ఆపాల్సిందే అని చెప్పి సుప్రీంకోర్టు గట్టిగా మట్టుకాయలు వేసింది. ఇప్పుడు ఇవన్నీ ఏంటి అంటే ఎన్నికల ముందు ఇట్లాంటి వార్తలన్నీ కూడా మన ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తాయి. ఎంత అవునన్నా కాదన్నా, నేను అన్నిటికీ అతీతుణ్ణి అనుకున్నా మనకు ఒక ఆత్మస్థైర్యం తగ్గింది అనుకోండి, ఆ తగ్గినప్పుడు మనం మాట్లాడేది వేరుగా ఉంటుంది, మనం ధీమాగా ఉన్నప్పుడు మాట్లాడేది వేరు. అవును. ఇప్పుడు సార్కి అన్ని వైపుల నుంచి ముప్పేట దాడి అంటారు చూసారా, వీళ్ళు ముగ్గురు కలవటం ఒకటి. ఒకప్పుడు అసలు జనసేననే కలవనీకోకుండా చెయ్యాలి అని చెప్పి చాలా ప్రయత్నం చేశారు. అది సఫలీకృతం కాల. జనసేన కలిసింది. సరే జనసేనే కలిసింది కదా అని బాధపడుతూ ఉన్న సందర్భంలో అప్పుడే కొంచెం దాన్ని డైజెస్ట్ చేసుకుంటున్న సందర్భంలో బీజేపీ కూడా వచ్చి చేరింది, కూటమి వచ్చేసింది. ఇది ఒక పెద్ద ఎదురు దెబ్బ. ఇప్పుడు చూసుకుంటే మనం అసలు జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఒక రకమైన ఆత్మస్థైర్యం దెబ్బతినున్నాడు అనుకుంటే గనక ఎంతో కొంత ఓడిపోతాను అనే ఒక సిగ్నల్ అయితే అతనికి దొరికింది. జనసేన కలవకపోయి ఉంటే గనక ఓట్లు ఓకే మేడం, థ్యాంక్ యూ.